told foretold about its destruction. Isaiah 23 1 to 14. It's a vigorous business, and export import were extremely enhanced and acquired lots of money. అందువలన వారికి చాలా గర్వం పెరిగింది. అందువలన యెషయా 23 ప్రకారము వాడిని తర్షీషు ఓడ వారిని దేవుడు బుద్ధి చెప్పుతూ నాశనము చేస్తూ ఉన్నాడు. ఈరోజు నా ఆలోచన చేయవలసిన విషయం ఏమనగా, దేవుని యొక్క ఉగ్రత తర్షీస్ మీదకి వచ్చింది. అది మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఎందుకు ఇంత ఉగ్రత అనగా, వారు విగ్రహారాధకులై వ్యభిచారకులు అయిపోయి ఉంటున్నారు. వీరు పరిశుద్ధులు, యూదులు అయి ఉండి వారు అన్యులతో కలిసి ఇజ్జోడుగా వ్యాపారం చేస్తూ వారు కలుషితమైన జనాంగమును, వక్రజనమును నింపుతూ దేవుని యొక్క పట్టణాన్ని, పరిశుద్ధతను పోగొడుతూ ఉన్నారు. కాబట్టి the God of Israel will become the God of all peoples on earth, both the Jews and Gentiles. కాబట్టి ఇంత గొప్ప దేవుడు అయి ఉండగా వారు ఆ ప్రభుని మరిచి ఉన్నారు. ఇక్కడ 23వ అధ్యాయంలో చాలా విపులంగా వ్రాస్తూ ఉన్నాడు. తూరును గూర్చిన దేవోక్తి, తర్షీసు ఓడలారా అంగలార్చుడి, దేనివల్ల? నాశనము, ఉగ్రత, వ్యాపారము కోల్పోవుట, ఆ యొక్క దాని యజమానులు నష్టపోవుటను బట్టి అంగలారుస్తూ ఉన్నారు. ప్రాణ భిక్ష పెట్టమని అంగలారుస్తూ ఉన్నారు. ఆకలి చేత కరువు పాలైపోయిన విధానాన్ని బట్టి తూర్పాడే